నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సమస్యల వలయంలో ఇల్లంతకుంట కస్తూరిబా పాఠశాల సిటీ కేబుల్ ఫోకస్. ప్రభుత్వ నివేశన స్థలాలలో డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని సిపిఎం పార్టీ కార్యదర్శి వాసుదేవరెడ్డి సమక్షంలో కలెక్టరేట్లో ఆందోళన. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని కలిసిన మల్లారెడ్డిపల్లి బీజేపీ నాయకులు. ఇల్లంతకుంటలో వీధి కుక్కలతో బెంబేలెత్తుతున్న ప్రజలు. వీరవంక మండల కేంద్రంలో గణేష్ మండపాల వద్ద భజనలు, సంకీర్తనలు. వీరవంక కేంద్రంగా కొనసాగుతున్న అక్రమ ఇసుక దందా పట్టించుకునే నాథుడే కరువు. సిటీ కేబుల్ ఫోకస్. ప్రభుత్వం నివేశన స్థలాలు కేటాయించి తిరిగి అదే స్థలం డంపింగ్ యార్డుకి కేటాయించడం సరికాదని, వెంటనే డంపింగ్ యార్డును ఎత్తివేసి లబ్ధిదారులకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, లేదంటే ఈ ప్రభుత్వానికి పేదల తిరుగుబాటు తప్పదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఎదుట సిపిఎం పార్టీ అధికారులు లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున వర్షంతో సైతం ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ వినతి పత్రం ఇచ్చారు. అనంతరం వాసుదేవారెడ్డి మాట్లాడుతూ 2006-7 సంవత్సరంలో నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలను గుర్తించి జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 275, 277, 278లో 370 మంది లబ్ధిదారులకు నివేశన స్థలాల పట్టాలు పంపిణీ చేశారన్నారు. పట్టాలు పంపిణీ చేసి కనీస సౌకర్యాలు కల్పించడంలో నాటి పాలకులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చి అప్పులు తెచ్చి కొంతమంది ఇళ్లు నిర్మించుకుని సంవత్సరాల తరబడి కనీస సౌకర్యాలు లేకుండా నివాసం ఉన్నారని, అదే పేదలకు ఇచ్చిన స్థలంలో మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్కు కేటాయించామని రెవెన్యూ అధికారులు చెప్పడం సిగ్గుచేటన్నారు. పట్టాలు ఇచ్చిన రెవెన్యూ అధికారులు ఇలా చేయడం దుర్మార్గమన్నారు. 370 మంది లబ్ధిదారులకు 80 గజాల చొప్పున నేటి కాంగ్రెస్ ప్రభుత్వమే గుర్తించి నివేశన స్థలాలు కేటాయించిందని, వారందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రజలు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీదేనన్నారు. సంవత్సరాల తరబడి లబ్ధిదారులు తమకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఎంఆర్ఓకి మొదలుకుని కలెక్టర్, మంత్రుల చుట్టూ పలుమార్లు తిరిగి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా కేటాయించిన స్థలాలు డంపింగ్ యార్డ్ కేటాయించామని చెప్పడం శోచనీయమన్నారు. వెంటనే డంపింగ్ యార్డ్ ని ఎత్తివేసి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 10 లక్షల నిధులు మంజూరు చేసి కేటాయించిన స్థలంలోనే ఇంటు కట్టించి ఇవ్వాలని, త్రాగునీటి సౌకర్యం, కరెంటు సౌకర్యం, రహదారిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబరు 275, 277, 278లో ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2006-2007లో అర్హులైనటువంటి పేదలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను గుర్తించి 370 మందికి నివేశన స్థలాలు కేటాయించారు. ఆ నివేశన స్థలాలు కేటాయించిన తరిమిలా అక్కడ వాళ్ళందరూ కూడా అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అప్పులు తెచ్చి అక్కడ బేస్మెంట్ లెవెల్, లెంటల్ లెవెల్, అట్లాగే స్లాబ్ లెవెల్ కూడా నిర్మించుకున్నటువంటి పరిస్థితి. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కేటాయించింది తప్ప కనీస సౌకర్యాలు కల్పించలేదు. వాటర్ సౌకర్యం కానీ, కరెంటు సౌకర్యం కానీ, రహదారుల సౌకర్యం కానీ నిర్మించకపోవడం మూలంగా అక్కడ కొద్ది రోజుల వరకే అక్కడ నివాస యోగ్యంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలో అదే ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో దాన్ని ఏదైతే డంపింగ్ యార్డ్, మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ కేటాయించడం అని చెప్పేసి అంటున్నారు. ఇది తప్పు. ఏదైతే పేదలకు కేటాయించినటువంటి స్థలంలో పేదలకే ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం
ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి అక్కడటువంటి ఏదైతే తాగునీరు గాని అట్లాగే కరెంటు గాని రహదారులు గాని నిర్మించి ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ను బాధితులు మొత్తం కూడా ముట్టడించడం జరిగింది. ఏదైతే గతం నుంచి కూడా ఆ బాధితులందరూ కూడా ముక్త కంఠంతో కోరుతా ఉన్నారు. ఇవేం కొంతమ్మ కోరికలు కాదు. ఆనాడు ప్రభుత్వం వీళ్ళందరినీ గుర్తించింది, పేదలందరినీ గుర్తించింది, ఆ పేదలకు నివేశన స్థలాలు కేటాయించింది. వాళ్ళు ఇప్పటికి కూడా అద్దె భవనాల్లో కొనసాగుతున్నారు. అద్దెలు కట్టలేక కిరాయిలు కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. పేదల ప్రభుత్వం అంటున్నారు, ప్రజాపాలన అంటున్నారు. మరి ఈ పేదల ప్రభుత్వం అయినా మళ్లీ వీళ్ళందరికీ కూడా వీళ్ళు ఏవైతే కోరుతున్నారో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం కూడా కృషి చేయాలని చెప్పి సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల దశల వారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఏవైతే ఇండ్లు ఏదైతే స్థలాలు కేటాయించారో ఆ స్థలాలు కేటాయించి మళ్లీ తిరిగి ఏదైతే ఇందిరమ్మ ఇల్లు నిర్మించే వరకు కనీస సౌకర్యాలు కల్పించే వరకు ఈ పోరాటం ఎక్కడ కూడా ఆగేది లేదని చెప్పేసి ఎంతవరకైనా తెగించి పోరాడతామని చెప్పేసి బాధితుల పక్షాన సిపిఎం పార్టీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ అధికార యంత్రాంగాన్ని గుర్తు చేస్తా ఉంది. అయితే అనేక దఫాలుగా మంత్రులకు అట్లాగే ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చిన సందర్భం ఉంది. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఈ పేదలంటే అంత అలస, ఈ పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయమా? ఎకరాలకు ఎకరాలు భూ కబ్జాలు జరుగుతున్నాయి, ఆక్రమణలు జరుగుతున్నాయి. 80 గజాలు కేటాయించారు. 370 మందికి 80 గజాల చొప్పున కేటాయిస్తే ఆ 80 గజాలు కూడా రోడ్డు ఖర్చులకు మళ్లీ లాక్కునే విధంగా ఈ ప్రభుత్వాలు పనిచేయడం అంటే ఎంత సిగ్గుచేటు, ఎంత నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వం బరితెగిస్తుందనేది అర్థమవుతుంది. కాబట్టి పేదలకు కేటాయించినటువంటి ఏవైతే ఈ స్థలాలు ఉన్నాయో మళ్లీ వాళ్ళందరూ కూడా ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పేసి కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఆ పేదల పక్షాన సిపిఎం పార్టీగా నిరంతరంగా వాళ్ళ వెన్నంటి ఉంటుంది. వాళ్లకు నివేశన స్థలాలు ఏవైతే ఇందిరమ్మ ఇల్లు కట్టించే వరకు కూడా అండగా ఉంటామని చెప్పేసి ఆ వైపుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ గారు దృష్టి సారించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కస్తూర్బా పాఠశాల సమస్యల వలయంలో ఉంది. ఎన్సీఈఆర్సీ ఇచ్చిన నివేదిక ప్రకారం కస్తూర్బా పాఠశాలలో వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ అధికారులు స్పందించడం లేదు. కస్తూర్బా పాఠశాలపై సిటీ కేబుల్ ఫోకస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇల్లంతకుంట మండలానికి గత ప్రభుత్వం కస్తూర్బా పాఠశాలను మంజూరు చేసింది. ఈ పాఠశాల కొన్ని సంవత్సరాల పాటు కొత్తపల్లిలోని ప్రైవేట్ గదులలో పాఠశాల తరగతులు నిర్వహించారు. భవనంలోకి మార్చారు. కస్తూర్బా పాఠశాల గ్రామానికి దూరంగా ఉండడంతో భద్రతా కరువైంది. పాఠశాల చుట్టూ కాంపౌండ్ ఫెన్సింగ్ లేకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. కాంపౌండ్ నిర్మించి సెక్యూరిటీ గార్డును పెట్టాలని కోరుతున్నారు. కస్తూర్బా పాఠశాల ముందు ఖాళీ స్థలంలో నీరు నిలిచి పిచ్చి మొక్కలు గడ్డి మొలవడం వల్ల దోమలు తయారై కుట్టడం వల్ల విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు. విద్యార్థులు ఆడుకోవడానికి గ్రౌండ్ ఏర్పాటు చేయాలని, పాఠశాలలో స్టడీ అవర్లో కూర్చొని చదువుదామంటే కనీస సౌకర్యం లేదని, వెంటనే బయట లోపల గ్రౌండ్ లో మట్టి నింపాలని కోరుతున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. తమ తల్లిదండ్రులు తమ పిల్లల్ని చూడాలని పాఠశాలకు వెళ్లాలంటే మోకాలు లోతు బురదల నుండి వెళ్లాల్సి వస్తుంది. పాఠశాలకు వెళ్లే దారిలో సీసీ రోడ్డు నిర్మించి పాఠశాలకు కేర్ టేకర్స్ నియమించి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. మండలంలో స్టాఫ్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే సమస్యలు, ఫస్ట్ మాకు ఉద్యోగ భద్రత లేదు సార్. గత కొన్ని ఇయర్స్గా మేము ఇందులో జాబ్ చేస్తున్నాము. పనికి తగ్గ వేతనం మాకు కావాలి ఖచ్చితంగా. రిజల్ట్ విషయంలో చూసినప్పటికీ కూడా మంచి రిజల్ట్ను అందిస్తున్నాం, స్కూల్ అయినా కాలేజ్ అయినా. అయినప్పటికీ కూడా మమ్మల్ని కొంచెం గుర్తించట్లేదు. మినిమం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా గవర్నమెంట్ వాళ్ళకి అన్ని రకాల సెక్యూరిటీస్ ఉన్నాయి, మాకు ఎలాంటి సెక్యూరిటీ లేవు, హెల్త్ కార్డ్స్ లేవు, చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా మమ్మల్ని హెల్త్ కార్డు చూపించుకునేటువంటి సౌకర్యాలు కూడా లేకుండా పోయాయి. అలాగే స్కూల్ ప్రాబ్లమ్స్ చూసినట్లయితే గ్రౌండ్ లేదు, కాంపౌండ్ వాల్ లేదు, రోడ్డు కూడా సరిగ్గా లేదు, లోపల పిల్లలు చదువుకోవడానికి స్టడీ అవర్ కోసము గ్రౌండ్ ఫ్లోర్ లేదు సరిగ్గా. అండ్ పిల్లల సెక్యూరిటీ పర్పస్లో పైన గ్రిల్స్ కూడా పెట్టించాలి. మాకు సమస్యలు చాలా ఉన్నాయి. కేర్ టేకర్ లేరు. మార్నింగ్ మేము డ్యూటీకి వచ్చిందంటే రేపు 12:30కి మళ్ళీ రిలీవ్ అవ్వాలి. ఇంట్లో పిల్లలను చూసుకోవడానికి కూడా మాకు టైం సరిపోవట్లేదు. వచ్చి సండే డ్యూటీలో కానీ హాలిడే డ్యూటీలో కానీ చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాము. మాకు కొంచెం కేర్ టేకర్ని కూడా ఇప్పించాలి. అలాగే గవర్నమెంట్ వాళ్ళతో పోల్చుకుంటే మాకు చాలా తక్కువ శాలరీస్, కనీస పనికి కనీస వేతనం అయితే ఖచ్చితంగా ఇప్పించాలి. దాంతోపాటు రెగ్యులరైజేషన్ అంతలోపు ఇవి ఇచ్చి తర్వాత అయినా రెగ్యులరైజ్ చేయాలి సార్.
స్కూల్ వాళ్ళ టైమింగ్స్ ప్రకారం మాకు కూడా టైమింగ్స్ ఇచ్చి కొంచెం మాకు సహాయం చేయగలరు. అలాగే 9కి వచ్చి 4:30 వరకు అలాంటి టైమింగ్స్ అయితే మాకు ఇంట్లో కూడా మా ఫ్యామిలీని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. పొద్దున వస్తే మేము 2 డేస్ ఇక్కడే ఉన్నట్టు అవుతుంది. సిఎల్స్ కూడా చాలా తక్కువ సార్. వాళ్ళతో పాటు మాకు కూడా సమానంగా సిఎల్స్ కూడా ఇప్పించాలి. ఎందుకంటే వాళ్ళు చేసే వర్కే మేము కూడా చేస్తున్నాము. మహిళలకు ప్రతి ఒక్కరికి సిఎల్స్ నీడ్ సార్. సో వాళ్ళకి ఇచ్చేటువంటి సిఎల్స్ మాకు కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించాలి. పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాను. మా స్కూల్కి ఆడపిల్లలకు ఉన్నారు కాబట్టి కాంపౌండ్ వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము రావడానికి కూడా వర్షం వస్తే చాలా వద్ద ఉంది. మాకు రహదారి కూడా పడుతున్నాము కాబట్టి మాకు రహదారి అండ్ కాంపౌండ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మాపడానికి నేను అపాయింట్మెంట్ అయ్యాను కానీ మాకు సిస్టమ్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. కనీసం ఒక 10 సిస్టమ్స్ అయినా ఇవ్వగలరని కోరుతున్నాం. ఇంటర్నెట్ కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వైఫై ఇంటర్నెట్ అండ్ సిస్టమ్స్ మాకు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయులకు జీతాలు టైంకి రాక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా కస్తూర్బా పాఠశాలలో ఉద్యోగం చేస్తున్నామని వేతనాలు పెంచి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ఎలాగైతే 8 గంటల పని దినాలు కల్పించారు. కస్తూర్బా పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలు గంగా నాగమణి మాట్లాడారు. కస్తూర్బా పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా 8 గంటల పని దినాలు కల్పించాలని కోరారు. ఒకవైపు 2 రోజులు డ్యూటీ చేయడం వల్ల ఇంటి దగ్గర కుటుంబానికి దూరం అవుతున్నామని, తమ పిల్లలతో కనీసం గంట సేపు గడపలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కస్తూర్బా పాఠశాలలో పనిచేసే మాకు కనీస ఉద్యోగ భద్రత లేదని, హెల్త్ కార్డులు కూడా లేవని, ఇప్పటికైనా ప్రభుత్వం ఆ సమస్యలు పరిష్కరించాలని, సరైన సమయానికి జీతాలు అందించి ప్రభుత్వం కనీస ఉద్యోగ భద్రత ఇప్పటికైనా కల్పించాలని వారు కోరారు. అదేవిధంగా పాఠశాలలో కేర్ టేకర్ను నియమించాలని, విద్యార్థులు గ్రౌండ్ ఫ్లోర్లో చదువుకోవడానికి అవసరమైన రూములను ఏర్పాటు చేయడంతో పాఠశాలకు రావడానికి వీలుగా రోడ్డు వేయించాలని కోరారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఇబ్బందికరంగా ఉన్నాయని, కస్తూర్బా పాఠశాలలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వారు తెలిపారు. కేజీబీవీ మండలంలో వర్క్ చేస్తున్నాను సార్. నేను గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ కేజీబీవీలలో సిఆర్టీస్, పీజీసీఆర్టీస్, ఎస్ఓస్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా కొన్ని సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నారు. చాలని జీతాలతో వాళ్ళ ఫ్యామిలీని గడుపుతున్నారు సార్. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మాకు మా వేతనం సరిపోక కొంతమంది కూడా చనిపోతున్నారు. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, హెల్త్ కార్డ్స్ ఇవ్వట్లేదు. గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ టీచర్స్కి ఎలా ఫెసిలిటీస్ కల్పిస్తారో మేము కూడా ఒక వర్క్ చేస్తున్నాం కదా, మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది కదా. పిల్లలందరూ కూడా మంచి రిజల్ట్స్ తీసుకొస్తున్నారు. మేము హార్డ్ వర్క్ చేస్తున్నాము, మేము పని చేస్తూ అడుగుతున్నాం సార్. మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? గత గవర్నమెంట్ కూడా చేస్తా అని హామీ ఇచ్చారు, వాళ్ళు ఇవ్వకుండానే వెళ్ళిపోయారు ఎంటీఎస్. కానీ ఈ గవర్నమెంట్లో కూడా ఇస్తా అంటున్నారు. మా రేవంత్ రెడ్డి సార్ మా విన్నపాన్ని మన్నించి మాకు కనీస వేతనము మినిమం టైం స్కేల్ ఇవ్వండి, ఉద్యోగ భద్రత ఇవ్వండి, రెగ్యులరైజ్ చేయండి. మేము ఒక మీ ఆడపడుచులాగా మిమ్మల్ని అడుగుతున్నాం సార్. మా కష్టానికి ప్రతిఫలాన్ని ఇవ్వమని అడుగుతున్నాం. మేము న్యాయమైన డిమాండ్నే కోరుకుంటున్నాము, అన్యాయంగా అడగట్లేదు. ఇక్కడ పిల్లలకి మేము 24 గంటలు సేవ చేస్తున్నాం సార్. సేవ చేసి అడుగుతున్నాం కాబట్టి మాకు మినిమం బేసిక్ పే ఇవ్వండి, ఉద్యోగ భద్రత ఇవ్వండి. ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సార్. మా వేతనం ఎందుకు కూడా సరిపోవట్లేదు. మా ఫ్యామిలీస్ కూడా అలానే ఎక్కువగా చూసుకుంటున్నాయి. 24 గంటలు ఇక్కడ చేస్తున్నాం, సండే డ్యూటీ చేస్తున్నాం, ఫెస్టివల్ డ్యూటీ చేస్తున్నాము, డే డ్యూటీ చేస్తున్నాము, వెట్టి సాగి చేపిస్తున్నారు సార్. మాకు పనికి తగ్గ వేతనం ఖచ్చితంగా ఇవ్వాలి సార్. ఇది న్యాయమైన డిమాండ్ సార్. ఖచ్చితంగా మీరు ఇస్తారని మేము ఆశిస్తున్నాం సార్. హెల్త్ కార్డ్స్ అయితే ఈ ప్లే గ్రౌండ్ లేదు సార్. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో పిల్లలకి వ్యాయామం కూడా అంత ఇంపార్టెంట్. ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజికల్గా ఫిట్నెస్ ఉంటేనే ఏదైనా సాధించగలరు పిల్లలు భవిష్యత్తులో కూడా. ఈ ప్లే గ్రౌండ్ ఒకటి లేదు సార్, ఇంకా కాంపౌండ్ వాల్ లేదు. అండ్ ఆల్సో ఇక్కడ రెయిన్ వచ్చినా కూడా రోడ్స్ బాగలేవు సార్. ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా స్కూల్ డ్రైనేజ్ కూడా ప్రాపర్గా లేదు సార్. డ్రైనేజ్ ఇక్కడ డ్రిల్స్, ఈ సెక్యూరిటీ పర్పస్లో డ్రిల్స్ వేయించండి సార్. ఇంకా
లోపల స్టడీ అవర్స్కి కూడా మంచి గ్రౌండ్ చేయించాల్సిందిగా హోటల్లో కేర్ టేకర్ని కూడా నియమించండి సార్. ఎందుకంటే మేము పొద్దున 9 గంటలకు వస్తే నైట్ డ్యూటీ చేసి నెక్స్ట్ డే 12:30కి రిలీవ్ అవుతున్నాం సార్. అక్కడ మా పిల్లల్ని మా ఫ్యామిలీని పట్టించుకునే వాళ్ళే లేరు సార్. కాబట్టి మాకు ఇక్కడ ఒక కేర్ టేకర్ని ప్రొవైడ్ చేయండి. ఇల్లంతకుంటలో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లో పనిచేస్తున్నాము. మేము చేసే పార్ట్ టైం కానీ మాకు ఫుల్ టైం వర్క్ చేయాల్సి వస్తుంది. మాకు వచ్చే శాలరీ కూడా చాలా తక్కువ, వచ్చేది 7,800. ఈ రోజులలో 7,800తోటి ఏ ఖర్చులు కూడా గడవలే, కుటుంబాన్ని పోషించలేకపోతున్నాము. మేము చేసేది గవర్నమెంట్ స్కూల్లో, చూసేవారు కూడా చేసే గవర్నమెంట్ జాబ్ అనుకుంటారు. కానీ మాకు వచ్చే శాలరీ రోజువారీ ఖర్చులో కూడా సరిపోని పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి సారు మా మీద తలచి మమ్మల్ని ఫుల్ టైం టీచర్లుగా చేయవలసిందిగా కోరుతున్నాము. మా స్కూల్లో కాంపౌండ్ వాల్ లేదు, ప్లే గ్రౌండ్ లేదు, ఇవన్నీ కట్టియాలని కోరుతున్నాం. వినువంక మండల కేంద్రంలో మళ్లీ మొదలైన ఇసుక. రాత్రి పగలు తేడా లేకుండా వెళ్తున్న ఇసుక లారీలు నామమాత్రపు తనిఖీలు చేస్తూ చూసి చూడనట్లుగా వ్యవహరించడంపై మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అనేక అవరోధాల మధ్య ప్రారంభమైన ఇసుక రీచ్లు మానేరు పరిరక్షణ సమితి నాయకులు పోరాటం వల్ల మధ్యలోనే ఆగిపోయాయి. వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మానేరు పరిరక్షణ సమితి నాయకుడు సంధి సురేందర్ రెడ్డి మానేరులో ఇసుక తరలించుకుపోతే పరివాహక ప్రాంతంలో రైతులు వ్యవసాయం చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ముందుగానే గ్రహించి బాగులోని నీరు అడుగంటుకుపోతుందనే ఉద్దేశంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించారు. దీంతో ఎన్జీటీ గత సంవత్సరం ఇసుక తవ్వకాలను నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో మానేరు పరివాహక రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. రీచ్ నిర్వాహకులు అనేక ప్రయత్నాలతో ఇసుక రీచ్లు తిరిగి ప్రారంభించారు. వీణవంక మండలంలోని 7 ఇసుక రీచ్లలో ప్రస్తుతానికి 2 రీచ్లు ప్రారంభమయ్యాయి. కరీంనగర్ జమ్మికుంట ప్రధాన రహదారి అయిన వీణవంక మండలం చల్లూరు గ్రామం నుండి వరంగల్, సిద్దిపేట, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలకు ప్రతిరోజు ఇసుక లారీలు 1000 టన్నుల్లో మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియక రోడ్డుపై వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డు దాటాలంటే ఆయా గ్రామాల ప్రజలు, వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు మరియు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఇసుక లారీలు వెళ్లే వేగానికి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డుకు దగ్గరగా ఉన్న కుటుంబాలు వారి పిల్లల్ని బయటకు వెళ్లకుండా వారికి కాపలా ఉండవలసిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో స్థానికులు మరియు ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పరిమితికి మించిన వేగంతో లారీలు ప్రయాణించడం వల్ల రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసం అవుతున్నాయని ఆయా ప్రాంతాల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం మండలంలోని వివిధ రీచ్ల నుండి ఓవర్లోడ్తో ఇసుక తరలిస్తున్న లారీలను అనేక సందర్భాల్లో ఆయా గ్రామస్తులు అడ్డుకున్నారు. అయినా కూడా అధికారుల ప్రోద్బలంతో ఇసుక దందా విచ్చలవిడిగా సాగింది. ఎన్జీటీ ఆదేశాల వల్ల మధ్యలోనే ఆగిపోయిన ఇసుక దందా మళ్లీ ఇప్పుడు తిరిగి ప్రారంభమైన సందర్భంలో కూడా లారీలు మితిమీరిన వేగంతో ఓవర్లోడ్తో వెళ్తున్నాయని, దీంతో లారీలు ప్రయాణించే రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమై అనేక ప్రమాదాలకు గురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఓవర్లోడ్తో తరలుతున్న ఇసుక లారీల పట్ల కఠినంగా వ్యవహరించాలని, అలాగే ఇసుక రీచ్ల నిర్వాహకుల్ని హెచ్చరించాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో వీధి కుక్కలు గుంపులుగా రోడ్లపై వస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రధాన రహదారితో పాటు జన సమూహం ఎక్కువగా ఉన్న రహదారిలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంది. ఆ మార్గం గుండా ప్రయాణించే పాదచారులు, వాహనచారులు కుక్కలు గుంపుగా ఉండడంతో భయపడి వెనక్కి వెళ్తున్నారు. ప్రధాన రహదారిలో కుక్కలు ఎక్కువగా ఉండడంతో ఆ మార్గం గుండా బడికి వెళ్లే విద్యార్థులు స్కూల్కు వెళ్లడానికి ఇబ్బందులు పడుతూ వేరే మార్గాల గుండా వెళ్లిపోతున్నారు. వీధి కుక్కలు గతంలో మండల కేంద్రానికి చెందిన పలువురిని కరవడంతో తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి కుక్కల బెడదను లేకుండా చేయాలని ప్రజలు కోరుతున్నారు. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కలిసిన మల్లారెడ్డిపల్లి బీజేపీ నాయకులు.
వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు కరీంనగర్లో కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మంత్రి మాట్లాడుతూ రానున్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అన్ని విధాలుగా పూర్తి సహకారం అందిస్తోందని ప్రధానంగా మాట్లాడడం జరిగింది. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అంటూ అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మంచినీటి సమస్య ఉందని, నిత్యం ప్రతిరోజు 5 కిలోమీటర్ల మేర పోవడం జరుగుతుందని నాయకులు తెలిపారు. వెంటనే స్పందించి ఈ సమస్యను కొద్ది రోజుల్లోనే మీ ఊరికి మినరల్ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇవ్వడం జరిగిందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుప్పాల రఘు, అధ్యక్షులు కర్రే నాని, కొలిపాక శ్రీనివాస్, హర్షం శ్రీనివాస్, గోనెల పెద్దలు, రాయనవేణి సమ్మయ్య, కర్రే కుమరయ్య, గోనెల సమ్మయ్య, కొలిపాక వీరేందర్, రాయనవేణి తిరుపతి, దూలం నరేష్, పూదరి రమేష్, దూలం సురేష్, శ్రీనివాస్, హరీష్, సురేష్, అనిల్, సంపత్, బిట్టు, విక్కీ తదితరులు పాల్గొన్నారు. వీణవంక మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో నెలకొల్పిన గణేష్ మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వీణవంక మండల కేంద్రంలోని వివిధ గ్రామాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. మండపాల వద్ద సందడి నెలకొన్న విధంగా నిర్వాహకులు వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో పాటు చిన్న పెద్ద భేదం లేకుండా సాయంత్రం వేళ పూజ ముగియగానే భజన కార్యక్రమాలు చేపట్టారు. భజనలో మహిళలు, గ్రామస్తులు పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో బొజ్జ గణపతిని కీర్తిస్తూ పాటలు పాడుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 9 రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ వినాయక మండపాల వద్ద గ్రామస్తులు సందడి చేయనున్నారు. వినాయక చవితి వచ్చిందంటేనే ప్రజలందరూ నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. దీనిలో భాగంగా వివిధ ప్రాంతాల్లో ఉండే మిత్రులందరికీ ఒక చోటకు వచ్చి ఒక సమూహంగా ఏర్పడి గణనాథుని వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తమ వంతు పాత్రను పోషించుతూ గ్రామస్తుల మన్నన పొందుతున్నారు. శివుని శిరసు సింహాసనం పొందిన చిత్రుడి ఆరాధనం చేసింది వేళ కోలం ఎక్కిన కోసం ఎగిందిరా తగిన దళం దక్కిందిరా ఏమై పోయింది గర్వం ఉండాలయ్యా ఉండాలయ్యా దయించయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా తువా. ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో గణపతి నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇల్లంతకుంట మండలంలోని వంతడుపుల, శ్రీరాములపల్లి, వాగుడ్డు రామన్నపల్లి, మల్లన్నపల్లి, బూజునూరు, పాతర్లపల్లి గ్రామాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహాగణపతి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు బొజ్జ గణపయ్య వద్ద భక్తులు భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వంతడుపుల గ్రామంలోని మహాగణపతి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ సర్పంచ్ కంది దిలీప్ రెడ్డి, సుమలత ఈ కార్యక్రమంలో నరహరి శ్రీనివాసరెడ్డి, చైతన్య, బొమ్మాడి శ్రీధర్ రెడ్డి, నాథాడి కుమార్ రెడ్డి, తిప్పిరెడ్డి వినోద, తోకల లక్ష్మి, కారుపాకల లచ్చమ్మ, బొమ్మాడి లక్ష్మి, స్వరూప, నాథాడి హైమావతి, కారుపాకల వెంకటేశ్వర్లు, సమ్మిరెడ్డితో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. శ్రీరాములపల్లిలో గ్రామంలో ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బొజ్జ గణపయ్య వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముదిరాజు కులస్తులు అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ సర్పంచ్ తిప్పరబోయిన మొగిలి శారద, వీరస్వామి, సమ్మయ్య, శ్రీనివాస్, ప్రశాంత్, గంగయ్య, రజనీకర్తో పాటు ముదిరాజు కులస్తులు పాల్గొన్నారు. జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా పారిపల్లి శ్రీకాంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. జమ్మికుంట ప్రభుత్వ హాస్పిటల్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా డాక్టర్ పారిపల్లి శ్రీకాంత్ రెడ్డి నియమితులయ్యారు. సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని ఆయన తెలిపారు. జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వనరులతోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని, భవిష్యత్తులో ఉన్నత అధికారుల దృష్టికి ఈ హాస్పిటల్లో నెలకొన్న సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా మేము మా సిబ్బంది పనిచేస్తామని, దానికి ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. ప్రస్తుతం హుజరాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో సర్జన్గా విధులు నిర్వహిస్తున్నానని, కలెక్టర్ ఆదేశాల మేరకు జమ్మికుంట ప్రభుత్వ హాస్పిటల్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా బాధ్యతలు తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సమస్యల వలయంలో ఇల్లంతకుంట కస్తూరిబా పాఠశాల, సిటీ కేబుల్ ఫోకస్.
ప్రభుత్వ నివేశన స్థలాలలో డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని సిపిఎం పార్టీ కార్యదర్శి వాసుదేవరెడ్డి సమక్షంలో కలెక్టరేట్లో ఆందోళన. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని కలిసిన మల్లారెడ్డిపల్లి బీజేపీ నాయకులు. ఇల్లంతకుంటలో వీధి కుక్కలతో బెంబేలెత్తుతున్న ప్రజలు. వీరవంక మండల కేంద్రంలో గణేష్ మండపాల వద్ద భజనలు, సంకీర్తనలు. వీరవంక కేంద్రంగా కొనసాగుతున్న అక్రమ ఇసుక దందా, పట్టించుకునే నాథుడే కరువు. సిటీ కేబుల్ ఫోకస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.